గొడవ ఎందుకు పంచాయతీ? మరేం లేదు, బండారు రాజశేఖరం గారు ఆయన బెజవాడలో పెద్ద ఇల్లు, ఆస్తి, పిల్లలు, మనవళ్లు, మనవరాలతో ఎంత గౌరవంగా బతుకుతున్నారు. ఆ కుటుంబంలో నేను ఒక మనవడిని, నాకు ఆస్తిలో వాటా ఉందని ఏకాంబరం అంటున్నాడు. ఉయ్యూరులో పెట్టిన పంచాయతీలో ఏమీ తేలలేదు. ఇప్పుడు మన ఊరికి న్యాయం కోసం వచ్చారు. ఏం చేద్దాం? ఇదో ఏకాంబరం, నువ్వు మనవాడిని అంటున్నావే, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? నేనే ఆధారం. అయ్యా, మా బామకి ఈయన పద్ధతిగా తాళి కట్టుంటే ఏదైనా ఆధారం ఉంటుంది. అక్రమంగా పుట్టాడు మా నాన్న. ఆధారాలకు ఎక్కడికి పోను? 50 ఏళ్ల క్రితం మా నాన్నని కానీ చచ్చిపోయింది సిరిపురం లక్ష్మి. ఏకాంబరం, ఒక్క నిమిషం. సిరిపురం లక్ష్మి చనిపోయి ఎన్నేళ్ళు అవుతుందన్నో? 50 ఏళ్లయింది. ఏంటన్నా, నువ్వు బాగా తెలివైనోడు అనుకున్నాను. ఇలా పప్పులో కాలేసావే. సిరిపురం లక్ష్మి చనిపోయి 9 రోజులే అవుతుంది. మొన్న వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చాం. చూడండి, సిరిపురం లక్ష్మికి మనవాళ్ళు ఎవరూ లేరు. ఒకే ఒక కొడుకున్నాడు. అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు. మొదటి నుంచి చెప్పేవన్నీ అబద్దాలు. అవును, సిరిపురం వెళ్లే ముందు అన్నయ్యని అడిగి వెళ్ళాలి కదా. ఏ సిరిపురం వెళ్ళావు? పాలడుగు పక్కనున్న సిరిపురమే. అది నేను చెప్పింది అత్తోట సిరిపురం రా. మార్చేసేటరా. అయ్యా, మా తాత చిన్నప్పుడు బ్రహ్మాండంగా కర్రసాము చేస్తాడు. ఆయన కర్ర పట్టుకుంటే ఓడిపోవడం అన్న మాటే లేదు. నిజమో కాదా అడగండి. ఏ అన్నారు కూడా కర్రసాము సూపర్ గా తిప్పుతారు. ఆయన కూడా నీ తాతయ్య అంటావా? మీరు ఈ మాట అంటారని తెలుసురా. అందుకే ఆ రోజుల్లో మా తాత కర్రసాము చేసిన వాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళని అడగండి. రే, వాళ్ళని తీసుకురారా. ఏం తాతయ్య, నీకు కర్రసాము తెలుసా ఏంటి? ఇల్లు డౌటే పార్ట్నర్. అయితే నా డబ్బు ఇంకా డౌటా పార్ట్నర్? మెల్లగా కూర్చోయి, చెప్పు. రాజశేఖరం, బావునవా? నన్ను గుర్తుపట్టేవా? నువ్వెవరో గుర్తుకు రావటం లేదే. ఇందుకే అప్పుడు నేను మరీ చెప్పాను, ఒట్టి ఏట మాసమే తినకు, చేపలు కూడా తింటూ ఉండు, అప్పుడే జ్ఞాపక శక్తి ఉంటదని చెప్పాను. టూరింగ్ టాకీస్ లో ఎన్టీఆర్ సినిమాలు చూసేవాళ్ళం, అంతా మర్చిపోయావు. నేను రోజు ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని, అది కరెక్టే. నువ్వెవరు, నీదే ఊరు? రాజశేఖరం, నన్నే ఎవరని అడుగుతున్నావా? ఇంతకాలం నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నాకు తెలీదు. ఇప్పుడు కూడా ఈ ఏకాంబరం చెబితేనే నాకు తెలిసింది. సిరిపురం లక్ష్మి నుంచుకున్నవే గుర్తుందా? తేడాగా ఉంది. ఆవిడ మనవడేరా వీడు. ఎక్కడో కొడుతుంది చూడు. రజనీ మురళి, తాతయ్య, వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, కానీ నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళ సంగతి ఏంటో చూడు. హలో ఎస్వీఆర్, నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. అవును పార్ట్నర్, వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. అతనితో పాటు ఈ నాన్ సింక్ లో చెప్పే ఆహా, ఇది కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది. అమలాపురం అమ్మవారి ఉత్సవాలు, హరిశ్చంద్ర నాటకం. హరిశ్చంద్ర మహారాజా, మీరు నా ఫ్యాన్సా? మీ నాటకం నేను నువ్వు నా ఎన్నిసార్లు ఫ్యాన్సేనా? చూసుంటాను. అన్నా, క్లైమాక్స్ లో నువ్వు చెప్పే డైలాగులకి, పై స్థాయిలో పాడే పాటలకి టాప్ లేచిపోతానుకో. సత్యమునకై హరిశ్చంద్ర వంశము అంతరించెడుగాక, సత్యమునికై హరిచంద్ర వంశము అంతరించెడుగాక, శ్రీహరుని మీద మనసు గురి చేసి చంద్రమతి 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 పదీయ గంట ఇందుకేరా మీకు ఆ రోజు పంచాయతీ పెట్టమని చెప్పాం. చివరికి మీ బుద్ధి చూపించారు కదా. ఎవరు బుద్ధి చూపించింది? చూసారుగా, నాటకాల్లో ఏషాలేసే వాళ్ళని తీసుకొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎవర్రా? నేనా? సాక్షులుగా వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు వేసింది మీరేరా? నాటకాలు వేసే వాళ్ళు సాక్ష్యం చెప్తే ఒప్పుకోరా? మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను. నేను ఈ ఊరోడ్నేగా, నన్ను మీరందరూ చూశారుగా. మా నాన్నని చూశారు కదా, మా బామ్మని ఎవరైనా చూశారయ్యా? మా తాత ఎవరో మీకు తెలుసా? నేను మా నాన్న నా 10 ఏళ్ల వయసు అప్పుడు పొట్టు చేతి పట్టుకుని ఊరు వచ్చాం. అయిన వాళ్ళంటూ ఎవరూ లేక అనాథల్లా బతికాం. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈయనే మా తాతను తెలుసుకుని వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం మెడపడుకుని కట్టేస్తే నేను ఏమైపోవాలి? నేను ఆస్తి కావాలన్నానా? అభిమానమే కదా కావాలన్నాను. ఇప్పుడు మీరందరూ ఏం చెప్పినా కట్టుబడతాను. నేను నా వాళ్ళతో కలవాలో లేక అనాథగా చావాలో పెద్దలు మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. జీవితంతో అనాథగానే బతికించేస్తానయ్యా. ఏమిటయ్యా, ఒక మగాడు ఏడుస్తున్నాడు, అందరూ అలా తమాషా చూస్తున్నారు. ఏం చేయాలో ఆలోచించండి, విచారణ చేయండి. నాకింకో మనవడు ఉన్నాడు. తాతయ్య, అవునరా, నాకింకో మనవడు ఉన్నాడు. ఇంకో మనవడు ఉన్నాడు, కానీ వాడు వీడు కాదు. విన్నారా? అంతా విన్నారా? నిన్నటి వరకు అలా ఎవరూ లేరు అని చెప్పిన వాడు ఈ రోజు ఇంకో మనవడు ఉన్నాడు అంటున్నాడు. నేనెందుకు మూడో మనవడు కాకూడదు? ఏ ఏకాంబరం, ఇట్రా. ఎందుకు చెప్తాను రారా. ఏ నిన్నరా పిలిచేది, రారా.
రేయ్ రారా. మా బామ్మ తెలుసా తాత తెలుసా అని అడిగావే, నీ గురించి ఇప్పుడు చెప్తాను విను. నువ్వెవరో నీ బాబెవరో అంతా తెలిసే ఇక్కడ కూర్చున్నాం. మీ నాన్న 20 ఏళ్లు మా తోటలో పనిచేశాడు. డబ్బు కోసం ఎవరిని చేయిచాచి అడిగేవాడు కాదు. నువ్వు చెప్పిన దానిలో ఒక నిజం ఉందిరా. నువ్వు ఉంపుడు కత్తి మనవడివే కాదన్ను. మీ బామ్మను ఉంచుకున్నవాడు వెంకటగిరిలో ఉన్నాడు. నీ దాయాదులు ఒకరో ఇద్దరు కాదు 5గురు. అక్కడికెళ్ళి మాట్లాడుకో. పోరా పోరా రాజశేఖరం, ఉయ్యూరు పంచాయతీలో తుండు వేసి దాటమంటే నువ్వు దాటలేదు. లచ్చమ్మకిచ్చిన పట్టా గురించి నువ్వేం చెప్పలేదు. అందుకు కారణం ఏంటో మాకు తెలుసు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? చెప్తానయ్యా. నా మొదటి భార్య పూర్ణ మా పక్కూరే. నేను తను ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. మా 2 కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడ మమ్మల్ని ఇద్దరిని విడదీస్తారని భయపడి ఇద్దరం ఊరొదిలి పారిపోయి కాణిపాకం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తర్వాత అందరికీ విషయం తెలిసి మా ఊరు వాళ్ళు వెళ్లి ఆ ఊరు వాళ్ళని కొట్టారు. ఆ ఊరు వాళ్ళు వచ్చి మా ఊరు వాళ్ళని కొట్టారు. అలా గొడవలు పెరిగి పెద్దవయ్యాయి. తర్వాత ఆ ఊరికెళ్లి బాధితుల కుటుంబాల్ని పరామర్శించి నా ఆస్తిపాస్తుల్ని వాళ్ళకి తలా కొంచెం రాసిచ్చాను. ఆ విధంగా ఆస్తి తీసుకున్న వాళ్ళల్లో ఒక ఆవిడే సిరిపురం లక్ష్మి. తర్వాత నేను రహస్యంగా పూర్ణం చూడటానికి వెళ్లాను. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది. నాకో మాట ఇవ్వండి, నాకో మాట ఇవ్వండి అంది. ఏమిటే, ఏం కావాలి అని అడిగాను. మీ పెద్దవాడు చూసిన పిల్లని మీరు పెళ్లి చేసుకోవాలి అంది. నా గుండె ఆగిపోయింది. ఏమంటున్నావా అన్నాను. అవునండి, మీరు వాళ్ళ మాట కాదని వాళ్ళు చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుని వాళ్ళు కోరుకున్నట్టు సంతోషంగా ఉండలేదంటే నా కుటుంబాన్ని అంతం చేస్తారు. కానీ నేను చావుకు భయపడటం లేదండి. మీతో సంతోషంగా జీవించాను. 7 జన్మల తృప్తి నాకు లభించింది. కానీ మీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడండి. వాడు క్షేమంగా భూమి మీద పడేంత వరకు నేను జీవించి ఉండాలి కదా. అందుకోసమైనా ఆ పిల్లని పెళ్లి చేసుకోక తప్పదని నా దగ్గర మాట తీసుకుంది. ఆ పూర్ణ వల్ల కలిగిన వాడే ఆ మనవడు. ఈ బాధంతా నా మనసులో ఉండటం వల్లే నేను గొడవలకు వెళ్ళొద్దు అని అడ్డుకునేవాణ్ణి. ఏయ్, ఊరికే గొడవ చేయకుండా వాళ్ళకి నాకు సంబంధం లేదని సంతకం పెట్టరా. నేనెందుకు పెడతాను? ఇంకో మనవడు ఉన్నాడని చెప్పాడు కదా, ఆడిని రమ్మనంటే నేను చూడాలి. ఏయ్, ఆ? నేను చెప్తే నువ్వు కాదంటావా? ఆయనకి మనవడున్నాడో లేదో అది వాళ్ళ విషయం. నువ్వు మనవడివి కాదు. సంతకం పెట్టరా. రేయ్ ఏంటా చూపు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో ఊరి నుంచి వెలివేస్తాం. సంతకం పెట్టి పోరా. నేను పెట్టను, పొండయ్య. పోరా. మొత్తం కుటుంబాన్ని లేపేస్తావుగా. మంచిలు పడండి. కుటుంబం మొత్తాన్ని లేపేపడాను కదరా. నువ్వు చెప్పినట్టు అందరిని లేపేద్దామని వచ్చాను. సడన్ గా కుక్కాటం వచ్చింది. రేఖాంబరం,
నీకు మాకు ఉన్న గొడవ పంచాయతీలు తీరిపోయింది. పరువు పోయి మర్యాద పోయి అందరి చేత మాటలు పడి ఈ రోజు ఊరంతా కాంట్రించి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నానంటే దానంతటికి నువ్వేరా కారణం. వద్దురా, పారిపో. ఏంటి పారిపోవాలా? మీ అందరినీ నా చేతులతో నరికి ఈ ఏటి మట్టి కింద పూజ చేసిన తర్వాతే వెళతాను రా. రేయ్ వద్దురా. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నా మనవణ్ణి దెబ్బలాటకు వెళ్ళొద్దని చెప్పాను గాని దెబ్బలు తిని కూర్చోమలేదు. లిఫ్ట్ లో వచ్చాను, దించు. తాతయ్య, ఎముకల్ని నవలడం లేదా విరవడం నీకు ఇంకేమీ తెలీదా? పోరా. రే ఇంక చాలే ఆపరా. రేయ్, కొట్టడం తెలియక కాదు, కొట్టకూడదనే ఊరుకున్నాం. మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క చుక్క రక్త బొట్లోనూ ఇంకా పౌరుషం అలాగే ఉందిరా. దాన్ని రెచ్చగొట్టకు. నువ్విచ్చిన ₹1,00,000 వసూలు చేసుకోవడానికే కదా ఈ అడ్డమైన నాటకాలు ఆడావు. శశాంక్ ఇట్రా, అందులో ₹1,00,000 తీసు. ఇదిగో తీసుకో, తీసుకోరా. తాత తిన్న చాలేదా? సార్, అది నేనే రోజు చేజాతి తీసుకున్నానని రే తీసుకోరా. సరేనా? రే చిన్నోడా, చెప్పరా పెద్దోడా. ఎప్పుడు పెద్దోడి మీద చేయి చేసుకున్నావో అప్పుడే అంతా అయిపోయిందిరా. అయితే దుబ్బేరా. వెళ్తాన్రా. అనా దెబ్బకి భయపడి డబ్బు ఇచ్చేశారు కదా, మన దగ్గర వాళ్ళ ఆటలు సాగవనా? మన కుర్రాడు అద్దరు కొట్టేశారు కదా. చెప్పు, ఏంట్రా ఇది? ఆ మనవడు ఎవరు, ఎక్కడున్నాడు? వస్తాడు. ఎప్పుడు? ఆన్ ద వే. బిల్డప్ ఉంటేనే గురువు గారు దిగొస్తారట. ఇది చదవండి. గురువు గారా? అసలు ఎవడ్రా వాడు? అమెరికాలో అసోసియేషన్ బ్రాంచ్ స్టార్ట్ చేసి మాతృదేశానికి తిరిగి వచ్చిన మన కృష్ణాపురం సింహ, ఉరకలు వేసే యువజన సంఘ నాయకుడు మన బోస్ బాలయ్య. Ladies and gentlemen, మీ అందరికీ నా సలాం నమస్తే. బీ కేర్ఫుల్, మీకే ప్రాబ్లం నన్ను గాని టచ్ చేస్తే నేలుకే వేస్తే పేలుడే, నా చెయ్యేలేస్తే పీకుడే. గూగుల్లో ఏంటి బ్రో నువ్వు వాళ్ళలాగే ఉన్నావు? నాలాగా వాడున్నాడరా. హాయ్ ఎవ్రీబడీ, Tadaya, the bless me. All the best. Hey, you are the Rajani Murali kadu. You are the boss Balaya kadu. 2 దేశాల మహారాజులు మీట్ అయ్యారు. రే, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. పోయిన సినిమాలో చూసుంటావులే. మై నేమ్ ఇస్ వేస్ట్. Stay away. కోదండం మనోడేలే. Go back. బ్రో, కనకదుర్గం గుడికి వచ్చిన వాళ్ళని బతిమాలి తీసుకొచ్చి ఉంటాడు. ఏంచి తల 100 రూపాయలా? ఎస్.
ఇంకేంటి తాతయ్య, ఎందుకు నన్ను రమ్మన్నారు? మరేం లేదురా, ఈ ఇల్లు అమ్మేశామంటే ఈ రజనీ మురళికి వాటా ఇచ్చి వాడిని ఏదో విధంగా సెటిల్ చేద్దామని చూస్తున్నాం. అవునవును, అందరూ సంతకాలు పెట్టేశారు, నువ్వు ఒక సంతకం పెట్టి బయలుదేరు. రే రే రే, అలా చించి పారేస్తావేంట్రా? నేను ఎప్పుడు ఇల్లు అమ్మేది, ఎప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యేది. అవును, నేను ఇంటి నమ్మి 5 లక్షలు పెట్టాను, అదే ఎప్పుడు తీసుకున్నది? నేను చెప్పేది వినండి, మన ఊరు కంటే చిన్నది లండన్. అక్కడ ఇంకా ఎన్నో పురాతన భవనాలు కాపాడుకుంటున్నారు. కానీ మీరేమో ఇంత గొప్ప ఇంటిని అమ్మేస్తానంటున్నారు. దీన్ని ఇప్పుడు అమ్మేయచ్చు, కొనగలమా? క్యాష్ ఉన్నా కట్టగలమా? మా తాత ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు అయ్యా ఇది. బర్మా నుంచి కలప, కొవ్వూరు నుంచి ఇసుక, రాజస్థాన్ నుంచి రాళ్లు, కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి కట్టిన ఇల్లు అయ్యా ఇది. దీన్ని అమ్మేస్తే కొన్నోళ్ళు ఏం చేస్తారు? కూల్ చేసి అపార్ట్మెంట్ అంటూ పిచ్చి గుళ్ళు కడతారు, లేదంటే ఈ తెల్లవాళ్ళు ఉండడానికి స్టార్ హోటల్ కడతారు. దానికి రజనీ మురళిని పాటన చేస్తారు. బాబు నీ పేరేంటమ్మా? వీణందరూ సర్వర్ని చేస్తారు. చూడరా, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను? నేనేమైనా ఈ ఆస్తి నొక్కేయడం కోసం చెప్తున్నానా? నేను మాట్లాడుతుంది ఇదిగో ఈ చిన్న పిల్లల కోసం, నా మేనత్త కూతురు కోసం, మా తాతయ్య కోసం, రాబోయే తరాల కోసం. అయ్యా అన్న, ఈ సోడా తాగన్నా. ఏంటి రజనీ మురళి, డన్నే కదా? ట్రిపుల్ డన్. మీరు ఫారిన్ వెళ్ళండి, వెళ్ళకపోండి, తిరిగి రండి, రాకపోండి, కానీ మాకు ఈ ఇల్లు ఉండి తీరాలి.